హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ నేను కాలేజ్ నుంచి అయితే ఇంటికైతే వచ్చాను. మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు. అరగండి మాటలో వచ్చేసారు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి. చూడండి బాగున్నారా? క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. బావా ఒక రీల్ చేద్దామా? బావా పోగొట్టిందా? ఎలా మరి? బాటిల్కి బొక్క పెడతారు చూసినావు, ఆ రీల్ చేద్దామా? బాగుంది. మోను నువ్వు చేయబట్టి ఆ బండికి అయితే ఒక పక్క స్క్రాచెస్ పడుతున్నాయి. ఆ షూని పెట్టి ఇట్లా గీరుతుంది. ఇప్పుడైతే నేను ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి. ఇంకో బట్టలు తీస్తాను, మడతలేయాలి. బాగుందా స్కూటీ నీట్గా? వాళ్ళకి ఏం చేసా? నువ్వేంటి మరి ఫ్లిప్కార్ట్లో పెట్టినావు? ఎవరు పెట్టారు? పెద్ద మమ్మీ పెట్టిందా? ఖుషి ఇచ్చిందా? వద్దులే రైట్రా. అమ్మో ఫేస్ ఏది ఎంత క్లారిటీ ఉంది బావా. నిజంగా ఇట్లుందా బావా? ఎందుకింత క్లారిటీ పెట్టి? నువ్వు కొంచెం క్లారిటీ లెవెల్స్ తగ్గించవే. అమ్మ బట్టలు మడతలేయాలి ఫ్రెండ్స్. బట్టలు మడిచేసి వీళ్ళకి బాటిల్ క్యాప్ ఎలా పోగొట్టినావు మోను? రేపటి నుంచి ఏం తీసుకుని వెళ్తావు? వాటరు. ఆ బాటిల్ మంచిగా ఉంటుంది. వాటర్ అనేవి ఎక్కువ తక్కువ కాకుండా ఉంటాయి పెడితే. స్టీల్ వాటర్ బాటిల్. మా ఆయనకి ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు అంతా ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అబ్బా కాళ్ళతో చేతులతో కొట్టడమే. నైట్ అయితే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఎక్కియడం కాదు, స్నానం చేయవా? ఫుల్ ఫీవర్ వచ్చింది, ఫుల్ హెడేక్ వచ్చింది. చెప్పే నేను 1 గంట దాకా పడుకోకుండా జెండబాంతో అసలు మా ఆయనకి తట్టుకుంటారు. అసలు ఆయన పెద్దగా అంతగా గింతదానికి గంతదానికి అలా అవ్వరు. ఇలా 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 రుద్దా జెండుమ పెట్టి ఇలా 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 మసాజ్ చేస్తే దెబ్బకు పడుకున్నా. టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. 1 గంట దాకా మసాజ్ చేసిన. 11:30కి వస్తే 1 గంట దాకా మసాజ్ చేసిన. 1:30 అయితే అప్పుడు పడుకున్నా. నేను అలానే కూర్చొని ఎదురుగా తర్వాత మళ్ళీ పడుకున్నా. ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా, ఓకేనా? నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. సో మన అక్క నువ్వు గ్రేట్ అక్క అది అని అంటున్నారు. కానీ మన సిచ్యువేషన్స్ని బట్టే మనం ఎలాగైనా మారుతాం కదా. మనకి నా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి నేను చదువుకోవాలని అనుకొని ఎంత కష్టమైనా కూడా ఇంకా చేసుకోవడం తప్పట్లేదు. సో డిగ్రీ దాకా కంప్లీట్గా మంచిగా ఏ సబ్జెక్ట్ కూడా ఆగకుండా మంచిగా పాస్ అవ్వాలని నా డ్రీము ఏము అంతా. ఒక్కసారి మా ఆయనకి మంచి మార్క్స్ తెచ్చుకొని మా ఆయన పేరు నిలబెడతాం. అలా అని సబ్జెక్టులు మాత్రాన్ని పోగొట్టుకొని అసలు అట్లా మంచిగా చదువుకుంటాం, ఓకేనా? మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఎగ్జామ్స్ అయితే డేట్ దగ్గరికి ఇచ్చారు. 3rd సెమిస్టర్. అదేంటి మొన్ననే 2nd సెమ్ అయిందిగా అనుకోవచ్చు. 3rd సెమ్ తొందరగా వచ్చింది. నేనైతే చదువుతున్నా అలాగా. సో ఇంకా చెయ్యి పట్టుకొని నొప్పి వస్తుంది. 3 నిమిషాలు పట్టుకొని 4 నిమిషాలు అయింది. పట్టుకొని కంప్లీట్ పట్టుకోవా. ఇప్పుడే నేను కాలేజ్ నుంచి వచ్చా. ఇంకా మా ఆయన పిల్లల్ని ఆయన ఏ షిఫ్ట్ చేసి వచ్చా. మాట్లాడు బావా, నేనే మాట్లాడాలా? నువ్వేం మాట్లాడాలి? నేనే వదులుతున్నా వాగుడికాయలాగా. అలా నోరు నొక్కేస్తున్నాను అనుకోవడానికి. నువ్వు మాట్లాడు. ఇప్పుడైతే బట్టలు మడతలేసి పిల్లల్ని ఫస్ట్ అయితే పిల్లల్ని రెడీ చేస్తా. నువ్వు ట్యూషన్లోకి పోయి పెడతా. నువ్వే పోవాలి కాలేజీ. ఇప్పుడు కూడా ఫీవర్ ఉంది ఫ్రెండ్స్. అవును బయటకు వెళ్ళేసరికి చల్లబడిపోయింది. ఏంటి స్కూల్కి వెళ్ళేసరికి మా ఆయన ఫీవర్ తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఎందుకు నాకు తెలుసు ఫ్రెండ్స్. పిల్లల్ని చూసేసరికి బాడీలో ఉన్నాయి. అసలు క్లైమేట్ పొలిగింది. ఇక మేము వచ్చేటప్పుడు అంటే సార్పాక్ అవతల భద్రాచలం దగ్గర ఒక క్లైమేట్ ఉంది.
ఇటేమో ఉంటుంది అదే రెండు కదా వేరు వేరు. భద్రాచలంకి ఏమో నల్లగా మబ్బులు వచ్చినాయి, సారపాకులేమో కొంచెం మామూలుగా ఉంది. అనితని చూపించి చూడవే అంటే బాగుంది కదా వీడియో తీద్దామా అంటే నేనే వద్దులేదు ఇప్పుడు వెళ్ళిపోయింది అనేసి అన్న. బాగుంది, వీడియో తీసుంటే బాగుంది. మర్చిపోయాను అంటే వర్షం పడింది కదా. అనితకి ఏంటంటే వీడియో ఎట్ట తీయాలని అడిగింది, అందుకని వర్షం పడేటట్టుంది. మళ్ళీ నువ్వు ఏమని చెప్పావు నాకు, ఇవాళ కూడా మళ్ళీ బీషిఫ్ట్ చేయాల్సిందే అని అన్నారు. రాకపోతే ఇంకా పిల్లగాళ్ళని మళ్ళీ తడుచుకుంటూ తీసుకొని రావాల్సి వచ్చిందని ఇంకా ఫుల్ వచ్చేసిన చిన్నగా జంగపిల్లిగా రాదు. అక్కడికి వచ్చాక నేను ఆరని కొట్టా. అబ్బా నువ్వు చెవులలో పెట్టుకుంటే వినపడదు మరి, ఇయర్ బస్ పెట్టుకొని. సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? మాకు రికార్డ్స్ ఇచ్చారు, అది అయితే రాస్తున్నా, చదువుకుంటున్నాను. అలాగే చదువుతున్నా ఫ్రెండ్స్. ఇంకా నీకు నప్పతుంది 6 నిమిషాలు ఇంత సెల్లు బాగడం. సరేలే ఫ్రెండ్స్, ఇంకా నేను ఇప్పుడైతే పని చేస్తాను కదా, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ మీకు ఒకటి తెలుసా, ఐఫోన్ ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుకుంటే ఇవ్వండి ఇలా పెడితే చాలు బెలూన్స్ వచ్చి పడతా ఉంటాయి, ఇట్లా బ్లాస్ట్ అవుతుంది. ఇలా పెట్టామనుకోండి ఇందులో నుంచి హార్ట్ సింబల్స్ వస్తూ ఉంటాయి. నేనైతే రోజు మా ఆయనకి ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ చేసి ఇలా పెట్టి ఇలా పెడతా ఉంటా, ఊరికి ఆడుకుంటా ఉంటా. మీరు ఉంటే మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? బాయ్ కాదు బ్లాగ్ సరే, బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. మా పిల్లల్ని అయితే ఫ్రెష్ చేసా. హాయ్ చెప్పు, ఎలా ఉన్నా? బాగున్నారా? ఇప్పుడు వీళ్ళని అయితే ట్యూషన్కి అయితే బావ తీసుకొని వెళ్తావా ప్లీజ్? తీసుకొని వెళ్ళు బావా. ఇప్పుడు నేను పిలిచి ఏమని కూడా నేను ఆగా, జ్వరం తగిలింది ఫ్రెండ్స్. మా ఆయన జ్వరం వచ్చింది పాపం, సూదేపియాలి సూది మంది వేయించుకున్నా. నేను నింపలేను ప్లీజ్ నాన్న, పోవే మనిషినే నాన్న. ఫ్రెండ్స్ అక్కడ చూడండి డాన్సులు వస్తున్నా. మరి పౌడర్ చిలే స్నానం చేయించా. వాళ్ళు చూడు డాన్స్ ప్రోగ్రాలు పెట్టుకున్నారు. స్లేట్ పెన్సిలా ఏంటి? కాకపోతే ఏం చేస్తావు, గాడిదలుగా మరి ఇక్కడ ఉండి. చెప్పులు వేసుకో. ఆడికి పోయినా నువ్వు ఆడికి పోయినా తప్పదు బిడ్డ నీకు. ట్యూషన్కి రా రా, బట్టలు లేపుకున్నా చించుకున్నా ఏం చేసినా రావాల్సిందే. మోను ఎక్కడ? ఇగో వర్షం పడుతుంది సైలు, పడిద్ది మరి. సోనూరు వద్దు, ట్యూషన్కి వద్దు. మరి ఆమెకేది? వెళ్ళిపోయి వాన వాన ఎల్లప్ప యాడికి వెళ్ళప్ప.
ఏమైంది మోను? ఏంటంటే నువ్వు అన్నం తిన్న తర్వాత అన్నీ వెల్లుల్లిపాయ మంచిది కొంచెం కింద కట్టు ఎందుకు పట్టలే సరే 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 తొందరగా తినండి నాన్న తినాలా వద్దా వర్షం పడుతుంది. ఫోను మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీళ్ళు. నీకు చాక్లెట్ లేక కొని తప్ప నీకు అర్థమైంది. ఇదొకటి 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 అమ్మో సూపర్ ఉంది రమ్మ మూడు కాదు అన్నంగా ఉంది. ఇంకా సోని ఇది నీకే అక్క తినేసింది మొత్తం. ఫ్రెండ్స్ పిల్లలు అయితే వెళ్తున్నారు. కొంచెం వర్షం పడేటట్టే ఉంది. మా మోను రోజు మంచిగా ఎక్కిద్ది, అది ఎందుకు వణుకుతుంది? గట్టి పడుకో డాడీని. బాయ్. నేను ఒక్కరోజు కూడా ట్యూషన్కి పంపించకుండా అస్సలు ఉంచాను ఫ్రెండ్స్. పిల్లలతో అస్సలు కలవు నేను, ఎందుకంటే చదువులు చేయరు, ఇంకా ఆట మీద పడిపోతారు. బాయ్. ఇప్పుడైతే నేనైతే ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి. పిల్లలకి అన్నం తినిపించాక ఇంకా వాళ్ళకైతే కొంచెం కడుపు పుష్టిగా ఉంటుంది అన్నమాట. క్లారిటీగా ఉంది. చూపి హైట్ లిక్విడ్ బాగుంటుంది ఫ్రెండ్స్. అది మంచి స్మెల్ బాగుంటుంది. నేనేం చేసింది సోన్ పాపది వాషింగ్ మిషన్లో వేసిన యూనిఫామ్ 35 minutes దాకా పెట్టా. అయినా సైడ్కి పొరగా ఆడి ఉంటుంది మునిగిపోయి వాషింగ్ మిషన్లో పోద్దా? జస్ట్ మామూలుగా ఆడుతుంది పొరద పోదు. మీరు వైట్ షర్ట్స్ వైట్ అలాంటివి ఏమైనా ఉంటే మామూలుగా చేయబెట్టి రుద్దటమే. ఈ లిక్విడ్ అయిపోయిన తర్వాత సరిపోతే ఈ వాషింగ్ మిషన్ వద్దేమో, ఇది దేశం కానీ చెప్పాలి 200 లీటర్లు ఆడ దాటిద్దేమో అని భయపడుతుంది. మీ అమ్మ నువ్వే కట్టాలంటుంది. సరిపోయిన ఒకటి తీసుకో. అది కూడా ఆపేసింది. అది మామూలు చేతితో ఉతుక్కుంటుంది. డ్రైలు వేసుకోండి, ఉతికి డ్రైలు వేసి మామూలుగా వర్షం బాగా పడుతుంటే అప్పుడు ఎందులో వేసుకోవచ్చు. నాకు అసలు చేత కావట్లేదు బాగా, లేకపోతే నాకు ఉతకలేదా? ఉతికినలే. ఈ బట్టలు ఎంత మంచిగా ఉంచేదాన్ని. ఇప్పుడు నా బట్టలే లేవులే. యూనిఫామ్ అయిపోయింది చిరిగిపోయింది. ఇంకివ్వలేదు అవి, మరి ఎప్పుడు ఇస్తారు ఏంటో. ఫ్రెండ్స్ ఏమన్నా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు చిక్కులు పడకుండా ఉండాలంటే ఏమన్నా తెలిసిన టిప్స్ ఉంటే చెప్పండి. చిక్కులా? చిక్కులు ఇలా బట్టలు చుట్టుకుంటాయి. బట్టలు జాడిచ్చేసి నేనైతే స్నానం చేస్తున్నాను. చదువుకుంటావా? ఏమో టైం నాకు 3 తలకాయ బాగా నొస్తుంది. తలకాయ ఉన్నా కూడా నచ్చదు, నీకేమైనా నచ్చుతుంది? మరి ఇప్పుడు ఏముంది నాకు? ఏం లేదు. నేను అది అడిగిన
బాగుంది, సూపర్ ఉంది, మంచి కడిగి. వెంటనే ఈ బనీన్ ఉంది కదా అని పెట్టి ఏ బనీనా? కలర్స్ దా? వైట్ ఇదా? రెడ్ 2 కలర్స్ ఉంటుంది అదేనా? ఏం కాదు. మళ్ళీ ఉతికావా? ఓకే. అట్లా తుడిస్తే వాటర్ డ్రాప్స్ ఉన్నా కానీ మంచిగా ఉంటుంది అనమాట. వాటర్ డ్రాప్స్ ఉన్నది అది ఎండిపోతే ఎట్లా అవుతుంది అంటే తెల్లగా అవుతుంది. అర్థమైందా? అలా ఉండకుండా మంచిగా ఉంటుంది. ఈ నీళ్ళు మొత్తం తీసిన తర్వాత బట్టలు తీసిన అనుకోండి, ట్రైన్ వదిలిన తర్వాత అసలుకి రావు, చిక్కులు పడతాయి. ఇప్పుడు ఇట్లా నీళ్ళు అదే ట్రిప్ మరి. అదే అదే ట్రిప్. ఇంకేమన్నా తెలిసిందంటే చెప్పండి. నాకు తెలిసిందే అదే. వాడుతుంటే నీకే వస్తుంది అలాంటివన్నీ తెలిసిపోతా ఉంటాయి. ఎలా తీస్తే ఎలా మంచిగా ఉంటుంది. గురుకులు చూడండి, గురికి వచ్చింది. చూద్దాం. ఏ క్యారేజ్ షూ ఉన్నాయి ఇక్కడ. ఎంత తెలివి చూడు. వాటర్ లేకపోతే అటు ఇటు కదులుతుంది, వాటర్ పెట్టింది. కదలడం కాదు, చిక్కులు రావు. అది కాదు, ఇది పైపు. అర్థమైందా? వాటర్ లేనప్పుడు ఇటు వచ్చింది, వాటర్ ఉన్నా కానీ అట్లా. సోనుగాడు అక్కడికి వచ్చి నేను సోను పంపున్నప్పుడు వెళ్తే ఆ నీళ్ళు తాగి పసిపించుకుంటే వెళ్ళిపోయింది. ట్యాప్ సిస్టమ్ ఉంటేనే వాషింగ్ మిషన్ కొనుక్కోండి, లేకపోతే కొనకండి ఫ్రెండ్స్. తీయా పెట్ట ఎక్కువ పని అయింది. ఫ్రెండ్స్ ఇంట్లో ఏదో సౌండ్ వస్తుంది. మా డాడీ ఉన్నాడు. చాలా ఎలకలు ఉన్నాయి బావా. ఎలకలు మేడ తెమ్మంటే మీ అమ్మ తెచ్చేదే లేదు. తిరుగుతున్నాయి తెలుసా, మనుషుల కన్నా అయ్యో తిరుగుతున్నాయి. మీ అమ్మ ఉంటున్నారో లేదో తెలియదు లేదు, అయ్యో ఉంటుంది. నీళ్ళ వరద. కరెంట్ పోయింది ఫ్రెండ్స్. కనపడుతున్నాను. సూపర్. పోతున్నా, ఎటు వెళ్తాను? జాడించుకొని రావాలి. ఎక్కడ కావాలి? వెనక్కి వీడియో తీయట్లేదు కానీ కొంచెం నీళ్ళ. నీ కళ్ళు ఏంటి మెరుస్తున్నాయి? పాముకు వేసినట్టు. ఇప్పుడు లేదు, ఇందాక వేసింది. సర్లే.